డబ్బు హృదయాన్ని కొనలేదు, డబ్బు మనస్సును కొనలేదు, డబ్బు ఓటిని కొనలేదు. అందులో నేను వచ్చిన తర్వాత ఈ నర్సాపురం నియోజకవర్గాలన్నీ నేను తిరిగాను. గత వారం చాలా మటుకు ఉండి ఆచంట, నర్సాపురం, పాలకొల్లు, భీమవరం రాత్రి 1 గంట దాకా ఉన్నా. ఎవరిని అడిగినా సార్ ఇప్పుడు ఎలా ఓట్లు అన్నారు దైవజనుల ముందు, తక్కువ అయితే మీకు 10లో 4 ఓట్లు పడతాయండి. అసలు 10లో ఓట్లు వేసిందే 70, 7 100, మీకు ఇప్పుడే 40 పడతాయండి, కొందరు 50 పడతాయండి. ఉండిలో అయితే 60, 70, 80, 90. ఒక ఆయన అన్నాడు మీడియాతో, ఇంకెవరికైనా ఎందుకు ఓటేస్తారు సార్ మీరు వచ్చిన తర్వాత? నేను అన్నాను, 4 రాజులు కదా నిలబడుతున్నారు. రాజులు అంటే పాత పేరున్నోళ్ళు, డబ్బు ఉన్నోళ్ళు అంటే అందులో 4 అక్కడే 4 రాజులు ఉన్నారని నాకు తెలియదు. టీ తాగుదామని ఆడితే ఆ రాజులు అన్నారు, మీడియాతోనే అన్నారు, సార్ మాకున్నది రాజులే 60-70 వేల మంది, 20 లక్షల్లో 5% కూడా లేరు. వాళ్ళు రాజులు మేమందరం మీకే ఓటేస్తాం, మీరు ఎక్కడ నిలబడితే. మీరైతే అభివృద్ధి చేస్తారు, వాళ్ళైతే కుటుంబాలు అభివృద్ధి అయ్యాయి, ప్రజలు బాగుపడతారని ఆ రాజులు అన్నప్పుడు అందులో ఒక ఆయన 2 మోటార్ సైకిల్ మీద వచ్చారు. ఒక ఆయన తన భార్యతో ఆపేసి, బాలుగారు ఇది నా నెంబరు, ఇది నా డొనేషను. నిజంగా కళ్ళప్పుడు నీరు కారే. ఎంత అభిమానమా! 2009లోనే నేను వచ్చేందుకు కేవలం దైవజనులు అందరూ రమ్మన్నారు, లీడర్స్ వద్దన్నారు, మా అన్నయ్య వద్దన్నాడు. నేను చంపేస్తారా లేదా నన్ను చంపేస్తారని యశ్పాద్ గారు ఉంటుండగా మా ఇంట్లో మార్చి 21 నన్ను చంపేసి నిన్నేనో జైల్లో పెడతారు, నిన్ను చంపేసి నన్నేనో జైల్లో పెడతారు, వద్దు నీకు ఇండియా గురించి తెలియదు వెళ్ళిపో అన్నాడు. ఒక రాజకీయ నాయకుడు కుటుంబమే మా అన్నయ్య భార్య పిల్లల్ని దుండగులకి డబ్బులు ఇచ్చి వాడుకొని అన్నయ్యని చంపించిన వెంటనే వాళ్ళందరూ అరెస్ట్ అయిపోయారు. అన్నయ్య కొడుకు కూడా 7వ రోజునే అరెస్ట్ చేశారు. చాలా మంది. నేనైతే మొన్న అమ్మ ఫ్యూనరల్కి వస్తే క్షమించేశాను, ఎందుకంటే దేవుడు మనల్ని క్షమించమన్నాడు. పగ తీర్చుట నా పని అన్నాడు, కానీ మనం ఎప్పుడు సూర్యుడు అస్తమించక ముందే మనం క్షమించాలి. కానీ అవినీతి పరులకు ఓటేయకూడదు, విగ్రహారాధకులకు ఓటేయకూడదు, దైవ విరోధులకు ఓటేయకూడదు. హైందవులు మందిరాలకు వెళ్ళొచ్చు, క్రైస్తవులు గుడులకు వెళ్ళొచ్చు, మహమ్మదీయులు మాస్కులకు వెళ్ళొచ్చు. ప్రజాస్వామ్యంలో మనం అందరము మన విశ్వాసాన్ని మనం బోధించుకోవచ్చు. అందుకే నేను 3 కారణాలుగా రాజకీయాల్లోకి వచ్చాను. ఈసారి బిషప్ గారు ఎంతో ప్రార్థనతో, సత్యశీలన్ గారు మన పార్టీ జనరల్ సెక్రటరీ గారు ఎంతో బాధతో, దేవుడు మిమ్మల్ని రమ్మంటున్నాడు, మిమ్మల్ని ఎంపీ చేస్తాడు, ముఖ్యమంత్రి చేస్తాడు. ఈ కులు రాజకీయం ఎందుకని నేను రాలా. నేను ఒక విధంగా ఎంత నరకం అనుభవిస్తున్నానో దేవుడికి తెలుసు. ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు నా ఎదుట నిలబడేవారు, మన మీడియా మిత్రులందరికీ తెలుసు. ఈరోజు 4 నా ఎదుట కూర్చొని హోటల్లో ఎంతో గౌరవంతో ఒకటే మాట అన్నా. ముఖ్యమంత్రులు కూర్చునేవారు కాదు, నిలబడేవారు. అదే అన్నాడు ఒక ఆయన బాధపడుతూ, మీకు ఎందుకు సార్ ఈ కుళ్ళు రాజకీయం? కానీ 3 అన్నారు, మీరు రాజకీయాలు అందరూ హిందువులే. దైవజనులు అన్నారు, మీరు రావడం మంచిదైంది సార్, గ్యారంటీ 10లో 4, ఇంకా కొంచెం కష్టపడితే 10లో 6-7 అయిపోతాయి, ఎవరికి డిపాజిట్లు కూడా రావు, మీరు ఇక్కడే ఎంపీగా నిలబడి అన్నారు. ఇన్ని సర్వేలు చేసిన తర్వాత నర్సాపుర, ఏలూరు గ్రామాలు తిరిగాను, కాకినాడ గ్రామాలు తిరిగాను, కాకినాడ, విశాఖపట్నం గ్రామాలు తిరిగాను, విశాఖపట్నం రేపు నేను అనౌన్స్ చేయబోతున్నాను. నర్సాపురం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు కూడా ఉంది. ఎక్కడ నుంచి చిత్తూరు వెళ్తే చిత్తూరు, కర్నూలు వెళ్తే కర్నూలు, అనంతపురం వెళ్తే అనంతపురం, కడప వెళ్తే 10లో 7 ఓటేస్తాం, మీరు పులివెందుల్లో నిలబడమన్నారు.
నేను పర్సనల్గా వెళ్ళి మీరు కలిస్తే 10లో 7. అందుకే అన్నాను రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు రండి డిబేట్ చేద్దాం, రాష్ట్రానికి ఉన్న 2 లక్షల కోట్లు అప్పు ఎలా తీర్చుతాం, రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధి చేస్తాం. తప్పే ఉంది, ప్రజాస్వామ్యంలో ప్రపంచ దేశాల్లో డిబేట్లు జరుగుతాయి, మన ఒక్క దేశం తప్ప. మీరు డిబేట్ చేస్తే నేను పులివెందుల్లో కంటెస్ట్ చేస్తాను, మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు డిబేట్ చేస్తే కుప్పంలో నేను మీకు వ్యతిరేకంగా నిలబడతా. మనం కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు, ఆత్మహత్యలొద్దు, హత్యలొద్దు. వివేకానంద రెడ్డి గారిని చంపడం కేవలం అది రాజకీయ హత్య. ఆయన చెప్పారు అనేక సార్లు నాతో, ఇతరులు ఉంటుండగా కూడా నా రాజకీయాలు వద్దని నన్ను మాకు ఇప్పుడు చెప్పడం బాగోదేమో, నన్ను ఎవరు చంపుతారని ఆయన చెప్పారు. అలాగే చంపేశారు. చంద్రబాబు నాయుడు గారిని సెక్యూరిటీ అడిగితే ఆయన సెక్యూరిటీ ఇవ్వట్లేదు. ఇంతకుముందు నేను వచ్చానంటే ఇదే తణుక్కి 50 మంది 75 మంది కనీసం 50 నుంచి 75 పోలీసులు ఎయిర్పోర్ట్కు హెలికాప్టర్కి వచ్చేవారు. నేను తిరిగి వెళ్ళినంత వరకు ఒక్కోసారి 500 మందిని ఇచ్చారు. బెంగళూరులో, చెన్నైలో, కైకలూరులో, బొంబేలో, రాయ్పూర్లో 500 మందిని. అంటే ప్రపంచంలో ఏ ప్రైమ్ మినిస్టర్కి, ఏ ప్రెసిడెంట్కి లేనంత. అమెరికాలో పాపారావు గారు కాకినాడ నన్ను కలడానికి వస్తారు, ఆవిడ దూరిపోయింది. 45 గన్మెన్లు బయట, స్పెషల్ సెక్యూరిటీ. అలాంటిది ఈరోజు ఒక్క గన్మెన్ అడిగినా ఇవ్వలే. అంటే నేను అడగాలని కాదు, అడిగానని మీడియాకి చెప్పడానికి. నాకేమైనా జరిగితే ప్రాణహాని వచ్చినా పర్వాలేదు, ప్రజాశాంతి పార్టీ గెలుస్తుంది. కేవలం చంద్రబాబు నాయుడు గారు, జగనే కారకులు. పాత కొట్టలతో జగన్ చంపడానికి చూశారు, సక్సెస్ అవ్వలేదు. రాజకీయ లబ్ధి కొరకు చంద్రబాబు నాయుడు గారు అనుచరులు నేను భీమవరంలో అటాక్ చేసినట్టు చేశారు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఎందుకంటే అమ్మ అన్నయ్య పరలోకంలో ఉన్నారు. కానీ ప్రజాశాంతి పార్టీ గెలవడానికి అమెరికా అధ్యక్షులతో సహా ప్రపంచ అధ్యక్షులందరూ అభివృద్ధి కొరకు, ఈ రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి కొరకు మనకి సాధ్యపడతామని మంచి కమిటీ, ఇంటర్నేషనల్ కమిటీ వేశారు. అందుకే బిషప్ గారు 2 సంవత్సరాలు అయిపోయింది, విజయవాడలో ఉన్నారు, మీ దగ్గరకు వస్తారు. అమెరికాలో 30 సంవత్సరాలు ఉండి దైవజనులు, అంతకంటే గొప్ప దైవజనులు ప్రపంచంలో నేను కలవలేదు. ఇండియనే, తమిళాయనే. ఆయన 2009లో చెప్పారు, పాల్ గారు మీరు 2019లో ముఖ్యమంత్రి అవుతారు, ఫారెన్ మినిస్టర్ అవుతారు, 2024 లోపల ప్రధానమంత్రి అవుతారని 100 సార్లు చెప్పినా నేను పట్టించుకోలేదు. ఎందుకంటే అన్నయ్య నన్ను చంపేస్తారు, నేను జైల్లో పెడతారు, నేను చంపేస్తారు, నన్ను జైల్లో పెడతారని అన్నయ్య అన్నాడని బావగారు ముందు, మా అక్క ముందు, యేసుపాదం గారు, మా నాన్న అమ్మగారు ముందు మార్చి 21 5:30 గంటల మీటింగ్లో నిర్ణయం తీసుకొని నేను ఇండియా వదిలేశాను, ఒక్క ఎమ్మెల్యేగా నిలబడకుండా. చాలా పరువు నష్టం వచ్చింది, నిలబడదామని వచ్చాను. ఇప్పుడు అలా కాదు, నా సమాధి అయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను, ఎంపీగా నిలబడుతున్నాను అని గెలుపు మాత్రం ఖాయం. ఇంకా నిలబడక ముందే, మీటింగులు పెట్టక ముందే జనం జనం జనం. ప్రతి 13 జిల్లాల్లో ఇదే మొదట మీటింగు. యేసుపాదం గారు వచ్చి పెట్టడం, పిలవకుండా 200 నుంచి 2000 మంది పాస్టర్లు వస్తున్నారు. పిలవకుండా, మేము పాస్టర్లు పిలవడమే లేదు. ఎందుకు పిలవడం లేదు అంటే ఇది క్రైస్తవ పార్టీ అంటారని. ఎలాగా దైవజనులు మనతోనే ఉన్నారు, హృదయాలు మనతోనే ఉన్నాయి, ఇంకెవరికి ఓట్లేరనే సంగతి మాకు తెలిసి, నేను తప్ప ఈ ప్రపంచంలో ఏ ఒక్కడైనా సెక్యులర్ ఛానల్లో యేసు గురించి చెప్పాడా చరిత్రలో? ఒక్కడి పేరు చెప్పండి, జార్జ్ బుష్, బిల్ క్లింటన్, ట్రంప్ మొదలుకొని. ఇంక తిరిగారు క్రైస్తవులు పాస్టర్లు అయ్యండి విగ్రహారాధన చేస్తున్నారు వెళ్ళి. ఇప్పుడు జగన్ ఎలా చేస్తున్నారో ఇతర వాళ్ళందరూ చేస్తున్నారు. అంతకంటే ఘోరమైన పాపం ఉందని చెప్పాను తిరుపతిలోనే.
నేను ముక్కలు నన్ను చేసినా నేను విగ్రహారాధన చేయను. నేను వచ్చింది క్రైస్తవ పార్టీ పెట్టడానికి కాదు, హిందూ పార్టీ పెట్టడానికి కాదు, మహమ్మదీయుల పార్టీ పెట్టడానికి కాదు. శాంతి పార్టీ, అభివృద్ధి పార్టీ. అందుకే మన పార్టీ పేరు ప్రజాశాంతి పార్టీ. ఇంటింటా శాంతి, ప్రతి ఒక్కరికి శాంతి, ప్రతి ఒక్కరికి అభివృద్ధి. తిండి లేని వారికి తిండి, బట్ట లేని వారికి బట్ట, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగం, రైతుల కంప్లీట్ రుణమాఫీ, 35 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు. నేను ముఖ్యమంత్రి అయిన 4 నెలల్లో, జూన్ 1 ముఖ్యమంత్రిని అయితే అక్టోబర్ 1 నుండి ప్రతి నిరుద్యోగికి 5,000 రూపాయలు ఇంటికి. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.